రైతులు ఆత్మహత్యలు అనేది మన రైతుల ఆత్మహత్యలు చూసేది కానీ నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎప్పుడు చూడలే. అప్పుడు నిరుద్యోగుల తరపున పోరాడడానికి నిరుద్యోగుల జేఏసీలు ఉండేటి, పీడిఎస్యూలు ఉండేటి, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఈ విధంగా చాలా బలమైన సంఘాలు ఆ రోజు ఉండే. అవి నిరంతరము ఏదో ఒక ఉద్యమం చేస్తూ ఉండే. ఉద్యమం చాలా బలంగా ఉండే. ఈరోజు మరి ఎందుకు అలాంటి ఉద్యమము ఎందుకు ఈరోజు మరి సంఘాలు కానీ ఎవరు కూడా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఈరోజు నిన్న రాత్రి నేను కొన్ని అంశాలు మనం చర్చిద్దాం. అందులో ప్రధానంగా ఈ 4 అంశాలు నేను ఏవైతే చెప్పినో, నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఈ 4 అంశాలపైన మనం ఈరోజు చర్చిద్దాం. రాత్రి నేను ఖమ్మం ప్రశాంత్ హాస్పిటల్కి వెళ్ళిన. అక్కడ వేణు అని ఒక అబ్బాయి పీజీ చదివిండు. 2 మార్కులతోని గ్రూప్ 1 ఎగ్జామ్ పోయింది. గ్రూప్ 1 ఎగ్జామ్లో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి 2 మార్కులలో పోయింది. 5 సంవత్సరాలకెళ్ళి ప్రిపేర్ అయితేనే ఉన్నాడు. వాళ్ళ నాయన తార్లెక్తాడు, అంటే మన తాడి కళ్ళు గీత కార్మికుడు ఆయన వాళ్ళ పిల్లలను చదువుకుంటా బట్టి విక్రమార్క, మన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, ఆయన న్యూ లక్ష్మీపురం, ఊరి పేరు న్యూ లక్ష్మీపురంకు చెందిన వ్యక్తి. ఈయన మధ్యాహ్నం నాకు వాట్సాప్లో ఆయన ఫోటో, ఆయన సూసైడ్ లెటరు అవన్నీ కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నా అని రాసిన ఉత్తరంలో చాలా స్పష్టంగా అనేకమైన అంశాలు అందులో పేర్కొన్నారు. ప్రధానంగా మనం ఎప్పుడు గుర్తు చేసేటి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక, అంటే గతంలో 10 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ లేదు, ఖాళీలు నింపలేదు. ఎన్నికల ముందు కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎన్నికలైన తర్వాత కొన్ని పోస్టులు వీళ్ళు నింపారు. కనీసం జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తే మాకు ఎప్పటి పోస్టులు అప్పుడు నిండిపోయేటి అని జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఉద్యమం అది. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక అవి చేయబోతాం, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అవుతుంది, మీకు 4000 నిరుద్యోగ ప్రతి నెల ఇస్తా అని చెప్పేసి యూత్ డిక్లరేషన్లో మరి వారు పేర్కొనడం జరిగింది. మరి అవి ఏవి కూడా ఈరోజు 4000 బదులు ఈరోజు టీజీపీఎస్సీ ఎగ్జామ్ రాయాలంటే మళ్ళీ 1000 రూపాయలు. ఈరోజు నోటిఫికేషన్ లేక వయసు అయితే ఆగదు కదా, వయసు పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. ఆ ఏజ్ పెరుగుతూ ఉన్నది. ఈరోజు వాళ్ళ వయోపరిమితి 49 సంవత్సరాలు పెంచండి మహాప్రభు అని చెప్పేసి నేను చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రికి 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన. 2 సార్లు ఇచ్చిన. మీకు ఏం పోతుంది వాళ్ళ వయసు పెంచితే? వాళ్ళు అప్లై చేసుకుంటే మీకు 1000 రూపాయలు వస్తాయి. 49 సంవత్సరాలు పెంచండి. ఈరోజు నిరుద్యోగుల డిమాండ్ మన డిమాండ్గా తీసుకోవాలనే ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని అడగండి. మీరు వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఏం పరీక్ష రాస్తారో రాయని. 49 సంవత్సరాలు పెంచని. మహా అంటే వాళ్ళు పనిచేసేది ఒక 12-13 ఏళ్ళు చేస్తారు. కనీసం ఈ వయసు కన్నా మేము చేసుకుంటామని. ఈరోజు ఆ తెలంగాణ ఉద్యమంలో 10 ఏళ్ళు, ఇటు తెలంగాణ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో జాబ్ క్యాలెండర్లో సరిగ్గా లేక, పరీక్షల ముందు ఎలక్షన్ల ముందు ఏదో కొన్ని నోటిఫికేషన్ తర్వాత ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళ వయోపరిమితి దాటిపోతూ ఉంది. మన మేనిఫెస్టోలో చెప్పిన 11,000 డిఎస్సి పోస్టులు ఇస్తామని చెప్పారు. ఈరోజు పాత 6,000, మన 5,000, ఈ 2 కలిపి 11,000 అన్నారు. ఈరోజు రిటైర్ అయిన వాళ్ళు నా దగ్గర ఉన్న లిస్టే దాదాపు 10,000కెళ్ళి 11,000 మన టీచర్లు రిటైర్ అయినారు. ఈరోజు సరే ఆ రిటైర్ అయిన టీచర్ల బకాయిలు రాలే, వాళ్ళ డబ్బులు రాలే. ఈరోజు కొన్ని క్యూమిటేషన్లు వేస్తుండ్రు, కొంతమంది జీపీఎఫ్లో వచ్చినాయి. ఈరోజు చాలా బకాయిల వరకు కట్నే ఉన్నాయి. ఈరోజు మోర్ దెన్ 50%, కనీసం సగం రిటైర్డ్ అయిన పైసలల్లో బెనిఫిట్స్ సగం పైసలు కూడా ఇయాటికి రాలే. అది ఉద్యమాలు చేసి కొట్లాడి చేస్తే అది ఇక్కడ దాకా వచ్చింది. మరి ఆ రిటైర్ అయిన టీచర్ల జాగల పేద పిల్లలకు చదువులు ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి ఇప్పుడు చదువు? ఈరోజు కొత్తగా డిఎస్సి ఎగ్జామ్ పెడితే వాళ్ళు ఈరోజు ఉత్తీర్ణై పిల్లలకు చదువులు చెప్పాలి. అర్థమైందా? దాన్ని మేము మూసేస్తాము, దాన్ని బంద్ చేస్తాము. ఈరోజు కంట్రోల్ ఉండదు. మీకు దేనిపైన కూడా ఈరోజు కంట్రోల్ చేయరు. విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకుంటాడు. నా దగ్గర ఉండే తప్పేందని అంటావు. నీ దగ్గర ఉండడే ముప్పు. ఈరోజు ముఖ్యమంత్రి గారు నీ దగ్గర ఉండడమే ముప్పు. ఎందుకంటే నీ దగ్గర ఉండడం వల్ల దానికి ఎప్పుడు ఎట్లా పైసలు సంపాదించాలి? విద్యాశాఖల కేంద్రంకి వెళ్ళి ఎన్ని నిధులు వస్తున్నాయి అవన్నీ దాన్ని మళ్లించుకోవాలి. ఈరోజు అందులో దాంతోనే ఎన్ని మింగాలి? ఈరోజు ఇంజనీరింగ్ సీట్లలో, ఇంజనీరింగ్ కాలేజీలలో నేను ఎట్లా చేసుకోవాలి? పొద్దుమాపు ఇవే. కానీ ఈరోజు ఫైనల్గా ఏమన్నావు? ఈరోజు వాళ్ళను క్రిమినల్స్ అన్నావు. ఇంజనీరింగ్ స్టూడెంట్లు వాళ్ళకు నౌకర్ కోసం ఫామ్ నింపరాదు. అరే అందరినీ అవమానపరుచుకుంటా, వాళ్ళ గాలి తీసుకుంటా, ఇది చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు ఏమవుతారు? ఎంట్రీని దాగుండ్రి అని అన్నారు. అర్థమైందా? రాత్రి పిల్లాడు పాపం పోయి కలిస్తే
ఆయన సార్ నువ్వు 13 రోజులు ఎందుకబ్బా మేము పోరాటం చేద్దాం, మనము ఉద్యమం చేద్దాము, ఎందుకు ఈ ఆత్మహత్యలు, ఎందుకంటే నాతో ఏమన్నాడు తెలుసా, వేణు నేను హాస్పిటల్లా ఖమ్మం ప్రశాంత్ హాస్పిటల్లా రాత్రి పోయిన ఎవ్వరు రాలే, ఎవరు ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంటాయి, నా ఆయన పువ్వాడ అజయ్ అన్నే ఉంటాడు, నామ నాగేశ్వరరావు అక్కడనే ఉంటాడు, పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, మన ఏది యూత్ డిక్లేర్ మన నిరుద్యోగుల మహాసభ అని పెడతారు, వాళ్ళు మా పిల్లలందరినీ పిలుచుకుంటారు, ధర్నాలు చేస్తారు. మరి ఆ పిల్లగాడు ఉద్యమం అది ఆత్మహత్య యత్నం చేస్తే మరి వీళ్ళందరూ కేటీఆర్ హరీష్ రావు అందరూ అక్కడ ఉరకాలి కదా, ఎందుకు పోలే ఈరోజు? అంటే యూత్ అంత ఏం లే, ఇది ఒక ఎజెండా. నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసింది, అది వరకు 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మోసం చేసింది కాబట్టి మాకు సపోర్ట్ చేయండి, మనం వాడుకుందాం. మళ్ళా నిన్న మధ్యాహ్నం నేను పోయిన తర్వాత అక్కడ వాళ్లకు కల్లుగీత కార్మికుడు, ఆయనకు సరైన సంపాదన ఎంత, కుటుంబ పోషణ, పిల్లల ఫీజులు, వాళ్ళ కోచింగ్లకు అవి వీటికి సరిపోయేంత సంపాదించుకుంటాడు. ఈరోజు నిన్న అక్కడ పోయిన తర్వాత ఆయనకు దాదాపు ₹1,00,000 ఖర్చు మొన్న రాత్రికి వెళ్ళి, ఎలుకల మందు అన్ని గోళీలు ఎన్నేనున్నాయి అన్ని పొడి చేసుకొని మింగిండు, ఎలుక అన్ని మింగిండు, ఆగమాగం బతుకు, ఆడ ఈడ అప్పులు చేసి పాపం కడతా ఉన్నారు. నేను రాత్రి చెప్పిన వాళ్ళకు మీకు ఏం ఫికర్ చేయకుండా నేను వచ్చిపోయినా కదా, నేను వచ్చిపోయిన తర్వాత ఇక మీకు నేను ఎక్కడ బ్రదర్ నేను ఎప్పుడు ఏడ కూడా నేను కానీ కంపల్సరీ రాత్రి చెప్పాల్సి వచ్చింది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు అని నేను వాళ్ళు భయపడుతుండ్రు. ఎంత ఒక దిక్కు కొడుకు మెరుగవుతుందన్న సంతోషం, ఇంకో దిక్కు చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తూ ఉండరు. ఈ యొక్క దేనికి ఏది కొన్నా 10,000 తక్కువ లేదు. మేము మా ఖర్చుల కోసం తీసుకపోయిన ₹5,000 వాళ్ళకి ఇచ్చి, అది ఎందుకు చెప్పిండ్రని అంటే ఈరోజు ఎవరన్నా వచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందేమో అని చెప్పి పాపం వాళ్ళు చూస్తుండ్రు. ప్రభుత్వం ఎవరు ఆదుకోరు, దయచేసి పెద్దలు ఆదుకోమని చెప్పిన తర్వాత అది అందరు వైరల్ అయ్యి ఈరోజు అందరు ఒకరి తర్వాత ఒకరు మెల్లమెల్లగా అక్కడికి పోతుండ్రు. ఎవరెవరు మన ఇవాళ బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావు గారు, వీళ్ళు జనసేన పార్టీ, అన్ని పార్టీలు ఒకళ్ళపై వాళ్ళు ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు. నామా నాగేశ్వర బీఆర్ఎస్ వాళ్ళకి 50,000 ఏమో వాళ్ళు అట్లా ఇచ్చిందట. అంటే నేను ఇక్కడ డబ్బుల విషయం కాదు నేను మాట్లాడేది. ఈరోజు అంటే ఆయన ఏమన్నాడు నాతోని, మన వేణు అన్న నువ్వు 12 రోజులు దీక్ష చేస్తేనే ఎవరు పట్టించుకోలేదన్నా, నువ్వు 12 రోజులు దీక్ష చేస్తేనే ఎవరు పట్టించుకోలే అన్న. ఈరోజు మేము అందరిని చూస్తూ ఉన్నాం, మన లైబ్రరీ కాడికి కూడా వచ్చిపోయినావన్నా, నువ్వు అందరు సంతకాలు తీసుకున్నావన్నా, వయో పరిమితి పెంచాలని చెప్పి. ఈరోజు 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పి నింపలేదన్న వాళ్ళు. నా దగ్గర నేను రాత్రి నోటిఫికేషన్లు పట్టుకపోయినా 2,67,000 పోస్టులు టీచర్లు, పోలీసు కానిస్టేబుల్ గాక ఆ 2 కలిపితే 3 లక్షల పోస్టులు ఉంటాయి ఖాళీలు. ఈరోజు ప్రభుత్వం ఎట్లా ఆలోచన చేయాలి? ఈరోజు ఉద్యోగులకు మన కడుపు మార్చుకున్నా పర్వాలేదు, మనం తెలంగాణ చరిత్రను మారవాలి, తెలంగాణ బతుకులు మారవాలి, తెలంగాణ నిరుద్యోగులకు మన ఈరోజు భరోసా కల్పించాలి, తెలంగాణ నిరుద్యోగులుగా ఆత్మహత్య అనే ఆలోచన చేయొద్దు, వాళ్ళకు మన నోటీస్ ఇచ్చి ఫిట్ చేయాలి. ఈరోజు నౌకర్ రాని వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. రాజీవ్ యువ వికాస పత్రం అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండ్రు, ఫారాలు తీసుకున్నారు, లోన్లు ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ దాకా ఎవరికి రూపాయి ఇవ్వలే, ఎవరికి కూడా ఈరోజు రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. అర్థమైందా? మరి ఎట్లా ఇప్పుడు ఈరోజు యువకులకు ఎట్లా ఉపాధి దొరుకుతుంది? ఏ విధంగా దొరుకుతుంది? ఈరోజు వాళ్ళ నాయన పొద్దుగాల 5 గంటలకు 6 గంటలకు లేచిపోయి తాళ్ళెక్కనికి పోతూ ఉంటే ఆ వయసులో, తండ్రి వయసులో, ఈరోజు తండ్రిని గుసబెట్టి చాదే వయసులో ఈరోజు వీళ్ళేమో నౌకరు కోసం ప్రయత్నాలు చేసుకుంటే పొద్దుగాలు లేవగానే లైబ్రరీకి పోతారు. తండ్రి ఈయన లైబ్రరీకి పోతాడు, 30 ఏళ్ళు 32 33 ఏళ్ళు దాటితాయి, తండ్రి ఏమో పోయి తాళ్ళెక్కుతూ ఉంటాడు. ఈ వయసులో ఆ పిల్లలు ఏమైపోతారు? వాళ్ళు మనోవేదనకు గురైపోయి అయ్యో మా నాయనని మేము ఆదుకోవాల్సింది పోయి ఈ వయసులో కూడా మా నాయన తాళ్ళెక్కుతుండ్రు, ఏం బతుకని ఒక రోజు అనిపించింది. ఆ విధంగా మొన్న దినాన వేణుకు అనిపించింది, వేణుకు కూడా అనిపించింది. గతంలో అదే జిల్లాలో మరి ఒక అమ్మాయి మన ఇప్పుడు 18వ అబ్బాయి ఈయన ఏది ఆత్మహత్య. అదృష్టం ఏంటంటే బతికి బయటపడ్డాడు. 40 నిమిషాలలో ఆయన హాస్పిటల్ చేర్చింది కుటుంబ సభ్యులు. హాస్పిటల్ చేర్చి ఈరోజు వాళ్ళు ఉన్నదో లేదో ఏమైనా కానీ తర్వాత సంగతి, కానీ ముందైతే కొడుకుని బతికించుకుందామని తీసుకొని వచ్చి ప్రైవేట్ దవాఖానలో అడ్మిట్ చేసి ఈరోజు మెరుగైన వైద్యం అందించుకుంటా అక్కడ డాక్టర్లు వాళ్ళు కూడా ప్రశాంతి హాస్పిటల్లో వాళ్ళు కూడా సకాలంలో అందరు స్పందించి ఈరోజు మంచి ట్రీట్మెంట్ ఇప్పించి వల్ల ఈరోజు ఆయన బయటపడగలిగిండు. ఈరోజు అదే పరిస్థితి ఈరోజు ఉద్యోగాలని భద్రాద్రిలో ఒక బాబు, మన పక్కన మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఊర్లో ఒక అమ్మాయి
ఎంతమంది చనిపోయింది చెప్పండి. ఈరోజు ప్రభుత్వం ఎందుకు ఆలోచన తీసుకుని వాళ్ళతో ఎందుకు చర్చలు జరుపుతలేరు? మేము మీతోని ఎన్నికల ముందు చర్చలు జరిపినరు. ఎన్నికల ముందు నేను మన ఉస్మానియా యూనివర్సిటీ కొంతమంది నిరుద్యోగులందరినీ తీసుకుపోయి నేను శ్రీధర్ బాబు గారిని కలిసిన, అన్న ఈసారి వచ్చేది నేను కూడా నమ్మిన, అరే ఈసారి మన ప్రభుత్వం కదా వచ్చేది, ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తారు అని నేను అనుకున్నా. తీసుకుపోయి మేనిఫెస్టోలు అన్నీ రాసుకున్నారు, చెప్పినవి అన్నీ రాసుకున్నారు. అంతైనాక ఏం చేసిండ్రు? ఒంగబెట్టి ఒక తందండి మళ్ళీ కనవాలకుంటా ఇక ఇటు మొక్కన కనవాలకుంటే ఈరోజు వాళ్ళను ఆగం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అండ్రెస్ట్కి వస్తుండ్రు. ఇవాళ మీరు ఎప్పటికీ అధికారం ఉండడానికి రాలే కదా, ఎప్పటికీ అధికారంలో ఉండాలంటే మీరు వాళ్ళ మాట వినాలి, వాళ్ళ మాట గైకొనాలి. మీ సమస్య ఏంది, మీ ఇష్యూస్ ఏంది, మనం కూర్చొని చర్చిద్దాం. ఈరోజు ఇవాళ నాకు డిఎస్సి వాళ్ళకి వెళ్ళి ఫోన్లు చేసిండ్రు, మనం ఉద్యమం చేద్దామన్నా అని. మనం ఉద్యమం చేద్దామన్నా, మనం పోరాటం చేద్దాము. ఈరోజు ఎట్లన్నా చేసి మన వాళ్ళకి డిఎస్సి మెగా డిఎస్సి పడేటట్టు చేయాలి. దాదాపు 10,000 అవి ఆల్రెడీ. దాదాపు 12-13,000 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 22-23,000 టీచర్లు ఉంటాయి. ఆ నోటిఫికేషన్ కోసం కొట్లాడదాము అని చెప్పి ఇవాళ నాకు ఫోన్ చేసిండు. ఇంతకుముందు కూడా ఫోన్ చేసిండ్రు, కొట్లాడదామని చెప్పిన. మెగా డిఎస్సి చేసే ప్రయత్నాలు చేయండి. నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని సతాయించాలి, మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. ఈరోజు బాధపడుతున్న వారి బాధలు మీకు చెప్తున్నా. వాళ్ళ బాధలు మీకు చెప్తా ఉంటే ఆ బాధలు వినడానికి నాకు బాధ అనిపిస్తుంది అన్నట్టుగా మీరు వ్యవహరిస్తాను రేవంత్ రెడ్డి గారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఈరోజు మనం ఏవైతే వాగ్దానాలు ఇచ్చినామో, కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మాట మీద నిలబడుకునే పార్టీ. అలాంటి పార్టీలో ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆ ముఖ్యమంత్రివి నువ్వు ఈరోజు ప్రజల పక్షాన ఆలోచించాలి, విద్యార్థుల పరీక్షలు ఆలోచించాలి, నిరుద్యోగుల తరపున ఆలోచించాలి. వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇలా బట్టి విక్రమాడ సొంత నియోజకవర్గం చనిపోతే ఆయన విదేశాలకు తిరగనిపోతాడు. అర్థమైందా? ఈరోజు ఎవరి పైసలతో సార్ మీరు ఎంజాయ్ చేసేది? మీరు ఎవరి పైసలతో ఎంజాయ్ చేస్తాం? బట్టి విక్రమార్క గారు, ఈరోజు మీ మనుషులు బోరు. అక్కడ మీ కాన్స్టిట్యున్సీ మనిషి ఓట్ల కార్యక్రమం పోయి కాళ్ళు మొక్కుతారు. అంటే ఏమన్నా అయితే మేము పైసలు ఇవ్వాలి, ఓట్ల పుణ్యానికి వేసిందని అని బాజాప్తా. ఈరోజు అంటే రాలేదంటే ఏందన్నట్టు? ఈరోజు ముగ్గురు మంత్రులు ఉంటారు, ముండమోసినారు 3 మంత్రులు. ఈరోజు 3 మంత్రులు ఏమైనా లేరు అక్కడ? చచ్చిపోయారు వాళ్ళు, బతికిలేరు అక్కడ. ప్రజల కారు కావాలి, ప్రజల సెక్యూరిటీ కావాలి, ప్రజల గెస్ట్ హౌస్ కావాలి, ప్రజల సంపాదన కావాలి, ప్రజల ప్రోటోకాల్ కావాలి. ఈరోజు వాళ్ళ కష్టాలలో ఉండి ఆ ఇళ్ళల్లో మన నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే అద్దెకు చూడడానికి బోరా? మీరు ముగ్గురు మంత్రులు ఉంటారు. ఏం బీకనిక మీ మంత్రులు అయింది? ఏం చేయనీకి ఈరోజు? ఏం చేయనీకి ఆయన చెప్పి ఈరోజు పట్టించుకోకుండా పిల్లలను నాగం చేసి ఈరోజు అందరు కలిసి కూర్చొని ఏ విధంగా ఈ బతికొచ్చిన బ్యాచ్ అంతా కాంగ్రెస్ పార్టీలో బతికొచ్చిన బ్యాచ్ అందరు కలిసి ఈరోజు నిజంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుండ్రు. ఈరోజు నిరుద్యోగుల జీవితాలతోని వాళ్ళ బతుకులతోని ఆడుకున్నటువంటి పరిస్థితి. ఈ అమ్మాయి మొన్ననే రీసెంట్గా చనిపోయింది. వాళ్ళ ఊరి పైన ఈ అమ్మాయి మనస్తాపంతో గడ్డి మందు తాగి యువతి ఆత్మహత్య. ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయానన్న బెంగతో ఒక యువతి మరణానికి పాల్పడింది. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో తెల్లారుపల్లికి చెందిన భవానీ పీజీ పూర్తి చేసింది. విన్నావా రేవంత్ రెడ్డి గారు? నువ్వు అన్నావు కదా ఉత్తరం రాయనికి రాదు, మీకు నౌకర్ కోసం అప్లికేషన్ రాయనికి రాదు అన్నావు కదా. నేను రాస్తా బ్రదర్, నువ్వు రా, మనం ఇద్దరం కూర్చొని రాద్దాం రా. నువ్వు ఒక 5 పేజీలు తీసుకొని నేను ఒక 5 పేజీలు రాసుకుందాం ఇద్దరం. ఏమేమి అప్లికేషన్, ఎస్ఐ రైటింగ్లు రాద్దాం, మన ఇండిపెండెన్స్ గురించి రాద్దామా, రిపబ్లిక్ డే గురించి రాద్దామా, లేకుంటే స్వతంత్ర సమరయోధుల గురించి రాద్దామా, గాంధీజీ గురించి రాద్దామా, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ గురించి రాద్దాం రా. పెట్టు పరీక్ష, నువ్వు నేను ఇద్దరం పెట్టుకొని ఖైదాలు పెట్టుకొని కూర్చున్నాం రా మిస్టర్ రేవంత్ రెడ్డి, రండి. పీజీ పరీక్ష పూర్తి చేసి పోటీ పరీక్షలు సిద్ధమవుతుంది. 2 ఏళ్లుగా ఎటువంటి నోటిఫికేషన్ లేవు. ఉద్యోగం వస్తుందో లేదో అన్న ఆందోళనతో ఎప్పుడు ఈ నెలనే, ఈ సంవత్సరమే మార్చిలో మార్చి 2026 రోజు 9:15 18వ తారీఖు చనిపోయింది. మార్చి 18వ తారీఖు రోజు అమ్మాయి చనిపోయింది. అర్థమైందా? అక్కడ సేమ్ అదే భద్రాద్రి కొత్తగూడెంలో ఇంకో అబ్బాయి చనిపోయింది. ఈ విధంగా ఇంతమంది చూడండి సార్. నేను ఫోటోలు నేను ఉత్తగా గాలికి చెప్పేటి ఉండే. ఇగో వీళ్ళందరూ కూడా నౌకర్ రాలేదని నోటిఫికేషన్ లేక ఇగో ఈయనది రామునిపల్లి సుల్తానాబాద్. అర్థమైందా? ఇగో ఈయనది నాగోల్, ఇక్కడనే ఇగో నిజామాబాద్. ఇంతమంది బిడ్డలు చనిపోతూ ఉంటే ఎందుకు చనిపోతారు వీళ్ళు? దేనికోసము? వాళ్ళకి ఎందుకు మనోస్థైర్యం ఇవ్వలేకపోతున్నాము? వాళ్ళకి ఎందుకు మేము ఉన్నామనే భరోసా ఎందుకు కలుగుతలేదు? ఇవాళ
ముగ్గురు మంత్రులు ఉంటారు. ఇవాళ వరకు ప్రతిపక్ష నాయకులు ఇలా పొద్దుగాల పోతారు. మొన్న దినాన ఖమ్మంలో ఆత్మహత్యయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ పోతారు. వాళ్ళని వాడుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు వాడుకుంటూ అవతల పడేసిండ్రు. వీళ్ళను వేదికలు ఎక్కించిండ్రు, మొత్తం వీళ్ళతో జెండాలు మోపించి కండువాలు వేయించిండ్రు, మీటింగ్లలో స్పీచ్లు ఇప్పించుకున్నారు. వీళ్ళు ఇవాళ పొద్దుగాల పోతారు. హైదరాబాద్కి వెళ్ళి ఉన్నోడిని నేను నిన్న మధ్యాహ్నం తెల్లవగానే నిన్న మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం 7-7:30 వరకు ఆ దవాఖానకు పోతా. అక్కడ ఉన్నోళ్ళు ఎవరు పోరు, ఇక్కడికి వెళ్ళి ఎవరు కదలరు. మేము వాడుకుంటున్నాం వాళ్ళను, ఎన్నికల కోసం వాడుకున్న బుద్ధి జ్ఞానం ఏమైనా ఉండాలి కదా ఈరోజు. అంటే రాత్రి ఒకవేళ నేను పోకుంటే వాళ్ళు ఇలా కూడా పోయేటోళ్ళు కాదు. మనం ఎందుకు పోవాలన్నట్టు, మనం ఎందుకు పోవాలి, మనకు 4 రూపాయలు ఖర్చు ఎందుకు కావాలన్నట్టు. నేను కేవలం ఇలా పోయింది వాళ్ళందరూ రప్పియనికే అక్కడికి పోయినా. నేను పోతే ప్రతి రాత్రి చెప్పిన వాళ్ళ నాయనకు, మీరు నా వీడియోలో కూడా వినొచ్చు, నేను వచ్చినా కదా అందరు వరుస పెట్టి వస్తారు, మీ బేఫికర్గా ఉండుండ్రు అని, మీ డబ్బులు కూడా వస్తాయి, మీ అబ్బాయి కూడా మంచిగా అవుతారని చెప్పి నేను రాత్రి గట్టిగా చెప్పొచ్చు. నేను వచ్చిపోయినంటే వాళ్ళు వెనక వస్తూనే ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం మనమే అయినాం. ప్రతిపక్ష డ్యూటీ చేస్తారు, కనబడుతూనే ఉంది ఇలా వాళ్ళ ప్రతిపక్షం ఏందో. ఒక ఎమ్మెల్సీ వాడేమో ప్రైవేట్ దవాఖానాలలో ప్రైవేట్ కాలేజీలలో తిరుగుతూ ఉంటాడు, నీ కాలేజీ బంద్ చేస్తా, నీ స్కూల్ బంద్ చేపిస్తా అని వాళ్ళను మరి ఎందుకు తిరుగుతుందో అర్థమవుతలేదు. ఇక్కడ 3 కాన్స్టిట్యున్సీలు నీకు ఉంటాయి, ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలు. జనం చచ్చిపోతారు. ఇప్పుడు అయినా కదా అమ్మాయి అక్కడ ఆమెనే భద్రాద్రిలో ఒక అబ్బాయి చచ్చిపోయాడు రీసెంట్గా. ఇంకో అబ్బాయి ఆత్మహత్య యత్నం చేసుకుంటు. ఎమ్మెల్సీ అంటే గాజులుగా ఆయనకుంటా. ఇక్కడ దేనికోసం ఉన్నాడు వ్యాను? మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? చింతపండు నవీన్ నువ్వు అన్నావు వద్దు, అక్కడ వాళ్ళతో నిలవాలన్నా వద్దు. ఒక పార్టీ పెట్టినావు కదా ఈరోజు, ఒక పార్టీ పెట్టినందుకు దానికోసం అన్న ఉరకాలి కదా ఈరోజు. దేనికోసం ఈరోజు మీరందరూ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తుండ్రా? రేవంత్ రెడ్డి కళ్ళల్లో మంచుకుండాలని పనిచేస్తుండ్రా మీరు? ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, గాజులా కాస్తున్నాయి తెలంగాణలో. పిల్లలు చనిపోతూ ఉంటే వాళ్ళ ప్రాణాలు పట్టించుకునే ప్రయత్నం లేదు, చేయరు. ఈరోజు కానిస్టేబుల్ 20,000 ఖాళీలు ఉంటాయి, 7,000 పోస్టులు వేసిండ్రు. ఏమవుతుంది మీకు తక్కిన పోస్టులు వేస్తే అందరు ఎక్కుతారు కదా. ఒక 20,000 మన సరే రాజకీయ లబ్ధి కోసం వాడుకునేటోళ్ళు వాడుకుంటారు, కానీ ఉండాలి కదా. ఇవాళ నేను నిరుద్యోగుల విజ్ఞప్తి చేస్తే అంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు సీరియస్గా ప్రిపేర్ కాండి, ఉద్యమాలు చేసేటోళ్ళు ఉద్యమాలు చేయండి. వచ్చిన పోస్టులు అవి అప్లై చేయాలి, మనం రాసుకుంటూ ఉండాలి. ఒక దిక్కు కొట్లాడేటోళ్ళు కొట్లాడుతూనే ఉండాలి, 2 సైమల్టేనియస్గా జరగాలి. ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సి అనేది విడుదల చేయాలి. పేద పిల్లలకు ఈరోజు టీచర్లను ఉపాధ్యాయులను అందియాలి ప్రభుత్వం. వెంటనే పేద పిల్లలకు ఇమీడియట్గా ఉపాధ్యాయులను అందించాలి. తెల్లాలేస్తే నాకు ఎంత కమిషన్లు వస్తాయి, ఎంత పైసలు తీసుకోవాలి, ఏ దేశానికి పోయి పెట్టుబడులు పెట్టాలి, అమెరికాలో తీసుకుపోయి పెట్టుబడి పెట్టాలన్నా, ఆఫ్రికాలో తీసుకుపోయి పెట్టుబడి పెట్టాలన్నా, లేకపోతే దుబాయ్లో పోయి పెట్టుబడి పెట్టాలన్నా, ఈ పెట్టుబడులను ఎందుకు చక్కగా తీసుకుపోయి స్విస్ బ్యాంకులో దాచిపెట్టుకోవాలనే ఆలోచనలు బంద్ చేయండి మిస్టర్. ఇవాళ రేపు మీరు వచ్చినాక మీకు ఏమైనా అయినాక ఇవన్నీ ఎవడేమో వాడుకునే పరిస్థితి అక్కడ లేదు ఇక్కడ ఇవాళ. అర్థమైందా? దయచేసి ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఈరోజు నిరుద్యోగులు ఇప్పటికీ ఈ ఆత్మహత్య ఆలోచనలు కానీ, మేము అది చేసుకుంటే ఆలోచనలు కానీ మీరు వెంటనే దీన్ని ఉపసంహరించుకొని ఉద్యమాలు ఏకైక శరణ్యం. ఈరోజు తెలంగాణ నడుస్తుంది. ఈరోజు మీరు అనుకుంటున్నారు ఎవరు రారు, వాళ్ళు మనం ఖర్చు పెడితేనే మనం పోరాటం చేద్దామని. ఇవాళ నేను ఎన్ని ఉద్యమాలు చేస్తా, నేను దేనికోసం ఎట్లా చేస్తాననుకుంటున్నాను, మేనేజ్మెంట్ చేస్తాను నేను. అదే దయచేసి మీరు వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, వీళ్ళు పెడతారు అని ఆ వేదికలు ఎక్కి అనవసరంగా ఆభాసకాలు కాకండి. ఇదంతా నడిచే సిండికేట్ ప్రభుత్వం. అర్థమైందా?